100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వచ్చేసాము వీణా శ్రీవాణి గారి ఇంటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అందరూ అంటున్నారు మీరు లక్కీ అని. బట్ నేను పర్సనల్గా ఫీల్ అయిందంటే మీలాంటి టాలెంట్ వాళ్ళ పెళ్ళిలో ఇన్వైట్ చేసి మీ చేత పర్ఫార్మెన్స్ తీయించుకోవడం వాళ్ళు లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే శ్రీవాణి గారి టాలెంట్ గురించి పర్ఫార్మెన్స్ గురించి మీకు తెలుగు వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నాను మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. కంగ్రాచులేషన్స్. పర్ఫార్మెన్స్ మేము కల్లారా చూడాలనుకున్నా వాళ్ళు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ బట్ మేమైతే రెగ్యులర్గా చూస్తుంటాం. మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ. దాన్ని కాఫీ తక్కువ పదో నాకు కాఫీ ఇస్తావా ప్లీజ్? నువ్వు కాఫీ ఇస్తే మేము ముచ్చట్లు పెట్టుకుంటాం. తను నన్ను చాలా క్వశ్చన్లు అడిగేస్తుంది. ఇప్పుడు చాలా అడగద్దు, కొన్ని 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 కొన్ని. ఎలా శ్రీవాణి గారు ఎట్లా కాల్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళారు? మామూలుగా అంబానీ ఫ్యామిలీ పెళ్ళి అంటేనే యూజువల్లీ అందరూ హాలీవుడ్ బాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మన తెలుగు తేజం ఒక్కసారిగా అక్కడికి వెళ్ళే ముందు చెప్తూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం అనేది మా వాళ్ళందరికీ ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. అప్పటి నుంచి నేను అసలు మీరు ఎప్పుడు వస్తారో మిమ్మల్ని మీతో మాట్లాడాలనుకున్నాను. అసలు ఫైనల్లీ చెప్పండి, అసలు ఎట్లా వచ్చింది కాల్ ఎవరు చేశారు, ఎట్లా వచ్చింది పిలుపు? యాక్చువల్లీ వాళ్ళ ఫస్ట్ బాబు మ్యారేజ్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, కానీ కమ్యూనికేషన్ ఎందుకో కుదరలేదు. సో ఈసారి నీతా అంబానీ గారు ఖచ్చితంగా నా షో కావాలి. అది కూడా రీసెంట్గా నేను శ్రీమన్నారాయణ కీర్తన పోస్ట్ చేశాను కదా, అదే గెటప్లో ఆ వీణతోటే కావాలి. యాక్చువల్లీ మాది 8th రోజు ఉండే షో, వాళ్ళ ఇంట్లో ఉంటుండే. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది అలా వాళ్ళు ఉండే బిజీ స్కెడ్యూల్స్ ఉండే ఏమో అదేదో అది పోస్ట్ పోన్ అయ్యి 12th పోస్ట్ పోన్ అయింది. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేటట్లే అసలు నేను ఈ వీణ స్టార్ట్ చేసిందే అంతరించిపోతున్న వీణను కాపాడడానికి. అంటే నేను ఏదో ఇంత పెద్ద వర్డ్ వాడినందుకు మీరేం భయపడకండి, కానీ నేను ఆ టైంలో 2015లో స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే అంతరించిపోయింది వీణ. అంటే దుమ్ములు పట్టిపోయినాయి. సో దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి అనే గోల్తో అసలు ఏంటి ఎవరైనా వీణ వాయిస్తారా అని అడిగితే ఎవడు వాయిస్తాడు వీణ అనేవాళ్ళు. అసలు వీణ అనేది ఇంకా ఆల్మోస్ట్ కనుమరిగే. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, 2015 బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు క్యూట్ పిల్లలు ఈ ఏజ్డ్ వాళ్ళు కూడా చక్కగా వీణలు తీసి వాయించుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది దానికోసమని చాలా చేసేసాను డార్లింగ్. అంటే హెల్త్ చూసుకోలేదు, మనీ చూసుకోలేదు, టైం చూసుకోలేదు, ఏం చూడకుండా దీనికోసం ఇక్కడ దాకా వచ్చినందుకు అంబానీ గారు పిలిచారు అనేది అనొచ్చు. పెద్దనా మీరు అంటే ఏమన్నా గొప్పనా అదా ఇదా, కానీ ఒక ఆర్టిస్ట్గా నాకు గొప్పే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేను రిప్రజెంట్ చేసినట్టు ఇప్పుడు. ఎందుకంటే నా పుట్టిన ఊరు అమలాపురం కోనసీమ, నా మెట్టిన ఊరు మెదక్ డిస్ట్రిక్ట్, మీకు తెలుసు తుప్రాన్ దగ్గర నాచారంగుట్ట. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేను వెళ్ళి అంబానీ అంటే హ్యూజ్ కదా, ఇప్పుడు ఎవరి నోట్లో చూసిన అంబానీనే. ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ కదా, పెద్ద ఆపర్చునిటీనే. వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాదురా. ఇక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు అర్థమైందా? ఆ స్టేజ్ నేను ముందే చెప్పాను, నాకు ఇంపార్టెన్స్ ఉండాలి. నేను ఎవరి ముందు వాయించానంటే అక్కడ చాలా 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 స్టేజెస్ ఉన్నాయి. భారత్ ఆడేవాళ్ళు ఇలా 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 చాలా మల్టిపుల్ గా జరుగుతున్నాయి. నేను ఎవరి ముందు వాయించానంటే మన ఓన్లీ మర్చెంట్ ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ. మర్చెంట్ ఫ్యామిలీ అంటే చేసుకోబోయే అమ్మాయి రాధికా మర్చెంట్ ఫ్యామిలీ. మీరు చూస్తే నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒక పరదా కట్టేసి ఉంటుంది. ఆ పరదా లోపలికి వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు. ఓకే, ఫస్ట్ 2 songs అయిపోయిన తర్వాత ఎంతో మంది లేరు, హార్డ్లీ 50-60 మెంబర్స్ కూడా ఉండరు. కానీ వాళ్ళు హైటీ టైం, అది దాన్ని హైటీ టైం అంటారు. ఆ హైటీ వాళ్ళ ముందు నేను ప్లే చేశాను. దాంట్లో వాళ్ళ కజిన్ రాధిక వాళ్ళ కజిన్ వచ్చి నేను వాయించిన షేప్ ఆఫ్ యూ అని మళ్ళీ నచ్చిందంటే సెకండ్ టైం కూడా వాయించుకున్నారు. నేను తీసుకున్న మ్యాషప్. సో 2వ సారి కూడా వాయించుకున్నారు. చాలా మర్యాద ఇచ్చి చాలా మర్యాదగా పంపించారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆ మర్యాద నేను కోరుకున్నాను. సో నాకు బాగా అనిపించింది. నీతా అంబానీ గారు చాలా పర్టికులర్గా ఉంటారు సెలక్షన్ లో కానీ కాస్ట్యూమ్స్ కూడా మీరు ఇవే వేసుకోవాలని. మీ కాస్ట్యూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు? లేదు, నేనే ఇక్కడి నుంచి కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తే ఎక్స్ట్రా కూడా కొన్ని పెట్టుకోండి అన్నారు. సో నేను శారీస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకెళ్ళాను. సో ఆ ముందు రోజు అక్కడే ఉన్నారు నీతా గారు. ఒక డిజైనర్ తీసుకెళ్ళి చూపించారు, దీంట్లో ఏదంటే ఈ శారీ వేసుకోండి అని చెప్పారు. మిగిలిన టేరు ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ముందే చెప్పేశారు ఆల్రెడీ మాకు. యాజ్ ఇట్ ఈస్ గా వీడియోలో చెప్పాను కదా, కీర్తనలో ఉన్నట్టు ఉండాలి అని. యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రెడీ అయిపోయాను. సో మిగిలింది ఆ శారీ ఆవిడ సెలెక్ట్ చేశారు. కానీ ఆవిడ మిమ్మల్ని చూసిన వెంటనే మీ వర్క్ అంతా మీకు చెప్పుంటారు కదా, ప్రీవియస్ వర్క్ గురించి కూడా మాట్లాడుంటారు కదా. అసలు నీతా అంత టైం ఉండదు అక్కడ. ఏదో మనలా కాదు, వాళ్ళ చుట్టూ చాలా సెక్యూరిటీ. అసలు మనం వెళ్ళి హాయ్ అనేది కూడా ఉండదు, జస్ట్ అలా చూసి నిలబడ్డమే అంతే.
ఎవరితోటి ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనేవైతే మాట్లాడలేదు, అవన్నీ వాళ్ళు మాట్లాడుకుని నా దాకా వచ్చిందే తప్ప వాళ్ళ ఉన్న హడావిల్లో వాళ్ళ చుట్టూ Z+ సెక్యూరిటీ, ముఖేష్ గారు వచ్చారు, వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ, మేము దూరం నుంచి వాళ్ళని చూసాం అంతవరకే. ఆవిడ వచ్చి మిమ్మల్ని కలిసారా? ఆవిడ దూరంగా ఉన్నారు, నేను అందరినీ చూశాను, వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ, వాళ్ళు ఉన్న హడావిల్లో అందరిని ఇలా చూసుకుని వెళ్ళిపోయారు అంతే. చీర సెలక్షన్ ప్రాసెస్ అంతా డిజైనర్ తీసుకెళ్లి చూపించింది, వాళ్ళ డిజైనర్స్ ఉన్నారు కదా, మధ్యలో ఆవిడ తిరుగుతుండే వాళ్ళు అటు ఇటు. అదే ఆడిటోరియంలో ఉన్నాము. సో తను వెళ్ళి ఇది అని చూపించింది, నేను వెళ్ళి చూపించలేను కదా సారీ, అంటే ఆ డిజైనర్ నాకు ఇచ్చిన మర్యాద అది, తను తీసుకెళ్ళి తీసుకొచ్చింది. సో ఇది వేసుకోండి అని చెప్పారంట. సో నెక్స్ట్ డే అన్ని రోజులు పర్ఫార్మెన్స్ నడుస్తూనే ఉన్నాయి, కానీ 12th డే ఏదైతే వెడ్డింగ్ డే ఉందో ఆ రోజు మీరు పర్ఫార్మ్ చేశారు. ఆ రోజు మన తెలుగు అమ్మాయి పర్ఫార్మ్ చేసిందంటే అందరికీ అసలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అందులో మీతో పాటు ఏదో 10 మంది కూర్చున్నారు అలా కాదు, మీరు ఒక్కరే కూర్చున్నారు స్టేజ్ లో, మీ వీణ మీరు. అంత గౌరవం అంటే అసలు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మన తెలుగు అమ్మాయికి అంత గౌరవం ఇచ్చారు. మీరు ఏమనిపించింది వాళ్ళందరూ వాయిస్తుంటే? మీకు ఏమన్నా అంటే వీళ్ళు ఇచ్చిన హైప్కి అంబానీ ఫ్యామిలీ అని మీరు ఏమైనా కంగారు పడ్డా వాయించేటప్పుడు? అసలు నర్వస్నెస్ అసలు? నేను స్టేజ్ ఎక్కే ముందే చాలా నర్వస్ ఫీల్ అవుతాను. ఎక్కి ఫస్ట్ ఐటమ్ వాయించిన తర్వాత ఇంకా నాకు ఎవరున్నారు ఏం కనపడరు, నా ఫ్లో నాదే, అసలు ఇంకా అక్కడ ఎవరున్నారు. కానీ ముందు రోజు చాలా ఆబ్వియస్లీ ఆ సెక్యూరిటీలు అవి అబ్బా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అసలు లోపలికి వెళ్ళడానికే మాకు ఒక మనిషిని పెట్టారు, లోపలికి తీసుకెళ్ళడానికి బయటకు తీసుకెళ్ళడానికి. మనల్ని వదిలేస్తే మనం జంతర్ మంతర్లాగా అక్కడే తిరుగుతాం, మనకు తెలియదు. ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర నుంచి అకామిడేషన్ అంతా ఆబ్వియస్ గా వాళ్ళదే కదా, మీరు ఎక్కడైతే కాన్సర్ట్ జరుగుతుందో దానికి దగ్గరలోనేనా, లేకపోతే మిమ్మల్ని వేరే ఎక్కడో పట్టి? మాకు ఒక 5-star హోటల్ ఇచ్చారు, అక్కడి నుంచి ½ an hour జియో కన్వెన్షన్ సెంటర్ లో ఇది జరిగింది పెళ్లి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీరు వెళ్ళిన దగ్గర నుంచి? హోటల్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ? అసలు మనం ఏదనుకుంటే అదే, నాకు ఏమైనా కావాలంటే ఇమీడియట్ గా వచ్చేస్తుంది అంతే. అదే చెప్తున్నాను కదా, అంత మర్యాదగా నా హెయిర్ డ్రెస్సర్లు, నా మేనేజరు, నా సౌండ్ ఇంజనీర్లు, నాతో పాటు 6 తీసుకెళ్ళాను నేను. ఆ క్రూ అందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా అసలు హై లెవెల్లో చక్కగా చూసుకొని పంపించాను. ఎంతసేపు నేను 45 minutes ప్లే చేశాను. ఎన్ని సాంగ్స్ ప్లే చేశారు? 45 minutes లో గ్యాప్ లేకుండా ప్లే చేయమన్నారు, 9-10 ప్లే చేశాను. అసలు అమేజింగ్ కదా. అసలు ఏమేమి ఇంక్లూడ్ చేశారు? ఇందాక చెప్పిన ఒక హాలీవుడ్ ఒకటి, తెలుగు ఏమైనా ఇంక్లూడ్ చేశారా? నేను ఎలా చూస్ చేసుకున్నానంటే ఈ తెలుగు, తమిళ, కన్నడలో అన్నిట్లో కలిపి ఉన్నవి ఉంటాయి. ఇప్పుడు సురుమే అఖియోమే మన దగ్గర కన్నీ కలే, అది తెలుగు తమిళ అన్నిట్లో ఉంటాయి కదా, నేను అలా చూస్ చేసుకుంటాను సాంగ్స్. జియాజలే ఏమేమి సాంగ్స్ ప్లే చేశాను? నా చెలి రోజావే, జియాజలే, ఇప్పుడు కన్నే కలే మన అది, షేప్ ఆఫ్ యూ, ఐగిరినందిని, వాతాపి, లగజాగలే, కభీ కభీ, వెన్నెలవే, ఊరికే చిలక. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు అక్కడ ఉన్నట్టుంది యాక్చువల్లీ. కానీ కమింగ్ టు ఫుడ్, అంబానీ ఫ్యామిలీస్లో ఫుడ్ అంటే అసలు లేని వెరైటీ ఉండదు. అన్ని స్టేట్స్ నుంచి అన్ని వెరైటీస్, అంటే ఇండియాలో కార్నర్ నుంచి కూడా వస్తాయి. మీరు ఫుడ్ అక్కడ నేను అసలు నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ సెక్షన్కి పోను. అసలు అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ నా షో టెన్షన్లోనే నేనున్నాను. సో ఆ ఫుడ్ సెక్షన్స్, అసలు నేను ఆ ఫుడ్ సెక్షనే కాదు, ఆ మిగిలిన ఇంక వేరే వాటికి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే నా షో నేను చూసేసుకుని నేను వచ్చేసినాం బయటకు అంతే. ఆ పెళ్లి జరిగేది, ఆ బారాతు ముందు రోజైతే వాటిల్లోంచే నడుచుకుంటూ వచ్చినాం, కానీ ఆ తర్వాత అవన్నిటికి లేదు, ఒక మనిషి డైరెక్ట్గా తీసుకొచ్చి మా స్టేజ్ దగ్గర వదిలేసి మళ్ళీ బయటకు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఆ బారాతులు అవన్నీ కూడా నేను చూడలేదు, అక్కడికి వెళ్ళలేదు. మా టెన్షన్ మాకుంటుంది కదా, మా సౌండ్ చెక్లు మాది. బట్ వెడ్డింగ్ చూసారా మీరు? లేదు, అయిపోయిన వెంటనే నేను వచ్చేసిన. బట్ ఇన్విటేషన్ ఉంది కదా వెడ్డింగ్కి కూడా మీకు? మేము ఉండొచ్చు, మాకు లోపలికి ఆ పాసెస్ ఉంటాయి కదా, అఫీషియల్గా మేము అక్కడ ఉండొచ్చు, అంటే ఉన్నట్టే యాక్చువల్లీ. మరేమో అంత ఆ జనాల్లో నేను అంత నా పని అయిపోయింది, నేను వచ్చేసాను చాలు అంతే. అయిపోయిన వెంటనే నన్ను బయటకు తోసేయండి అని చెప్పాను, వాళ్ళు తీసుకొచ్చి మర్యాదగా నన్ను హోటల్లో వదిలేశారు. మా క్రౌడ్లో మనం ఎక్కడ అమ్ము. కానీ అసలు ఇందాక అసలు ఇది మిస్ అయిపోయారు. అసలు ఫస్ట్ కాల్ ఇప్పుడు ఎలా వచ్చింది, ఎవరు చేశారు మీకు? కాల్ వచ్చిన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వరకు ఎన్ని డేస్ ఉంది? 15 days దాకా చాటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అది కాదనేది, ఇది కాదనేది, అది కాదనేది. వాళ్ళు తలుచుకుంటే మా నెంబర్ వెళ్ళడం తరపు నుంచి వాళ్ళు కాల్ చేశారా? వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్. ఓకే, ఫస్టే చెప్పేశారు ఇలా అంబానీ గారి ఫ్యామిలీలో షో అని. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు నిజం కావాలని నమ్మారా? అది ఫేక్ కాల్? లేదు, నాకు 5 years నుంచి వస్తూనే ఉంది కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే వస్తుంది, ఫేక్ కాల్ అని ఎందుకు అనుకుంటాను? ఎందుకంటే నా విద్య మీద నాకు నమ్మకం. రావచ్చు, ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాతైనా వస్తుంది. ఒక యూనిక్ గా మనం ప్రెజెంట్ చేసుకుని, మనకి యూనిక్ గా మనం ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు యూనిక్నెస్ ఎవరు కోరుకోరు? నేను చాలా కష్టపడి, మీరు పొగరనుకోండి ఏమనుకోండి, ఆ వీణను ఒక రేంజ్కి తీసుకురావడానికి నేను చాలా యూనిక్గా నేను దాన్ని
దాన్ని ప్రమోట్ చేయటం అయితే ఏంటి, అదే ఆ యూనిక్నెస్ ఎవరైనా కోరుకుంటారు. నేనేమి సర్ప్రైజ్ అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఇలాంటి షోలు నేను పెద్ద పెద్ద షోలు నేను చేస్తూనే ఉంటాను. నేను చేసేవే అలాంటివి, కాకపోతే ఇది హై, వెరీ హై. ఓకే, నేను చేసేవన్నీ చాలా పెద్ద షోలు ఉంటాయి, ఇది గజల్ ఎక్స్ట్రీమ్. నేనేమి షాక్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా 15 రోజులు నడిచింది కదా, అక్కడ నా మేనేజర్ చూసుకుంది, ఆ పాటలన్నీ తను పడింది అనుష. సో ప్రతిదీ వాళ్ళు పర్టికులర్గా ఉంటారు కదా. 15 రోజులు ఆఫ్ డిస్కషన్. మీరు అంటే విసిగి రాలేదు మరీ ఇంత ఏమనిపించలేదా? ఇన్ని రోజులు డిస్కషన్ ఓకే అయ్యిందా, వస్తున్నాను, టైం, డేట్, ఫ్లైట్ సరిపోయింది అని అక్కడితో ఆగకుండా కాఫీ తీసుకోండి అవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ, ఎందుకుండో. ఇప్పుడు మనం చిన్న పెళ్లి చేస్తేనే ఎన్నో చూసుకుంటాం. చాలా ఉన్నాయి, చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. యాక్చువల్లీ అనితా అంబానీ గారు ఎగ్జాక్ట్గా అదే వీణ, కలంకారీ వీణ, నాకు ఎవరైతే ఐఏఎస్ హరిత గారు నాకు గిఫ్ట్ చేశారో అది ఆ కీర్తనలో సేమ్ గెటప్ సేమ్ వీణతోటి కావాలి అని తను నాకు ఫస్ట్ చెప్పింది. సో దానికోసం సపరేట్గా ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మాట్లాడేసారు, అంతా అయిపోయింది. మళ్ళీ అది చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. చాలా చేంజెస్ జరిగాయి, చాలా అనుకుని చాలా చేంజెస్ అయ్యి లాస్ట్కి ఇలా హ్యాపెన్ అయింది. ఇప్పుడు కలంకారీ వీణ కాదు మీరు తీసుకెళ్ళింది, నార్మల్గా నేను స్టేజెస్ మీద బ్లాక్ కలర్ వీణ వాయిస్తాను, మధుర వీణ వాయిస్తాను కదా అది. కానీ మహేష్ బాబు గారు కూడా వచ్చారు కదా. మహేష్ బాబు నా షో అయిపోయిన తర్వాత వచ్చారు వీళ్ళందరూ. చూసారా మీరు పెళ్ళిలో? మాకు మేము కూర్చున్న దాంట్లో లైవ్ టీవీస్ ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు అంతా లైవ్ టీవీస్ లో నా షో అయ్యేంత ముందు వరకు చూసుకున్నాను. నాది అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను కదా, తర్వాత వీళ్ళందరూ వచ్చారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ. ఇంకా తర్వాత ఏమైందో నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడగా. హాలీవుడ్ నుండి హాలీవుడ్ అని కూడా అనలేము, కిమ్ కార్డాషియన్, క్లోయి కార్డాషియన్ వీళ్ళిద్దరిది అసలు వాళ్ళకి ఇండియన్ అటైర్లు వేసి వాళ్ళు వస్తున్నారంటే మేము షాక్ అయినాం. కానీ ఎలా ఉంటారని నేను వాళ్ళ అటైర్స్ చూడలేదు యాక్చువల్లీ, వాళ్ళు వస్తున్నారని తెలిసింది ముందు రోజు. వాళ్ళ కాస్ట్యూమ్ అంతా కూడా నాకు తెలిసి వీళ్ళే డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే లేదు, నేను అదే చెప్తున్నాను కదా. సో బారాత్కి వచ్చినప్పుడు ఈ రణ్వీర్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన రెడ్ కలర్ డ్రెస్సులు, దానిపైన వెనకాల రాసున్నాయి, నేను అది చూడలేదు. అనంత్ అంబానీ. సో అవన్నీ వీళ్ళే డిజైన్ చేయించుంటారు. సో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా లైక్ డిజైన్ చేసుకునే బారాత్లో మంచిగా పాడారు. అనంత్ రాధిక చూసారా మీరు? ముందు రోజు చూసాను, పెళ్లి రోజు అసలు నో ఛాన్స్, అసలు మీరు నమ్మరు. ఆ సెక్యూరిటీకి ఇప్పుడు మీరు చెప్పాను కదా, నేను వాయిస్తున్న ఆ హాల్లోకి ఫ్యామిలీ మెంబర్స్ అలౌడ్, అంతే, సెలబ్రిటీస్ కూడా ఎంటర్ అవ్వడానికి లేదు, అంత స్ట్రిక్ట్గా ఉంది అది. సో నేను ఎవరిని లైవ్ గా చూడలేదు, అన్ని అక్కడ లోపల లైవ్ టీవీస్ ఉన్నాయి, వాటిల్లోనే చూసాను అంతే. అంబానీ వెడ్డింగ్ పర్ఫార్మెన్స్ అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎవ్వరు అంటే మిస్ అవ్వరు, అందరూ కనిపిస్తారు. నార్మల్గా బయట అనుకునేది ఏంటంటే వీళ్ళందరికీ మనీ ఇస్తారా, జస్ట్ ఇన్విటేషన్ అన్నది. అవన్నీ నాకు తెలియదు. ఓకే ఫైన్ ఫైన్. మీ దాకా వస్తే నాకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. సూపర్. కానీ మీరు వెళ్ళే ముందు ఒక వీడియో చూసాను నేను, 4 days బ్యాక్ చెప్పారు, అక్కడ ఏదో స్టేజ్లో రెస్పెక్ట్ ఉండాలి ఆర్టిస్ట్కి. ఇక్కడ ఎందుకో నాకు అనిపించలేదు, మీకు కూడా అనిపిస్తే ఒకవేళ దాన్ని ఏమైనా కరెక్ట్ చేయండి. అది మీరు అడగచ్చు, ఎలాగో మీరు అక్కడ షో చేస్తున్నారని తెలుసు కదా, మీరు అక్కడ ఎలాగో వాళ్ళు ఎవరినో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈ వీడియో ఎందుకు పెట్టచ్చు అని. మనం అనుకుంటాం, అక్కడ చూసినంత మాత్రాన వాళ్ళు మనకు అంత మాట్లాడడానికి టైం ఇవ్వలేదు, ఆబ్వియస్లీ ఇవ్వరు. ఇలా చూసి ఇలా అంటారు అంతవరకు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్లో మనతో సుత్తు కొట్టుకుంటూ కూర్చునే టైం ఉండదు వాళ్ళకి. సో ఇవాళ రేపు నేను ఇప్పుడు నీతో మాట్లాడాలనుకోండి, ఫోన్ చేయక్కర్లే, ట్యాగ్ చేసి పెడితే 2 నిమిషాల్లో ఫోన్ కంటే ఇదే ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత నిజంగానే అది ఆ స్టేజ్ లేదు, అక్కడ ఎవరు వాయించలేదు, మరి మేబీ చూసారా చూడలేదా, అన్ఫార్చునేట్లీ అక్కడ చేయలేదా తెలియదు, అసలు స్టేజ్ సెటప్ లేదు, అసలు బయటే లేవు, ఎక్కడ అసలు బయట పెట్టలేదు, అన్ని లోపలే అన్ని. వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగొచ్చా అన్నది సెకండరీ. ఫస్ట్ నేను ఏం ఆలోచించాను తెలుసా, ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ వెడ్డింగ్కే వెళ్తున్నా అని తెలిసినప్పుడు నార్మల్లీ ఎవరైనా అంబానీస్తో బాగుండాలి, వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళని విమర్శించకూడదు. కానీ యూ స్టూడ్ టు యువర్ వర్డ్స్. వీళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి, కళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి అని. మీరు వాళ్ళ వెడ్డింగ్కి వెళ్తున్నారని తెలిసి, వాళ్ళ దగ్గర ఇన్విటేషన్ ఉందని తెలిసి కూడా యూ గేవ్ యువర్ వాయిస్. ఆర్టిస్ట్కి ఎక్కడైనా రెస్పెక్ట్ ఉండాలి, ఆ చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా. అలా బంకర్ స్టేజెస్ లాగా పెట్టి వాళ్ళు కూర్చోబెట్టారు, అది నాకు నచ్చలేదు. అది లిటరల్గా రోడ్డు మీద ఉంది, అది లోపల ఉండుంటే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అదే లోపల ఉంటే నేనేం అనకపోతుంటే, జనాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఉరుకులు పరుకుల జీవితాల్లో ఒక ప్రోగ్రామ్ అలా నిలబడి చూడడం అనేది అసాధ్యం. ఓకే, ఆ పాట వింటూ వీళ్ళు తినేస్తుంటారు, వీళ్ళు చెవులు పని చేసేస్తుంటాయి, నోరు పని చేసేస్తుంటుంది, అన్ని పని చేసేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, అది ఓకే. అది నాకు కొంచెం ఆ వెహికల్స్ అవి పోవటము, వాళ్ళు మంచి కళాకారులు, అది నాకు కొంచెం
ఎందుకో అనిపించింది. మీరు ఏ మాట మీద అయితే ఫస్ట్ నుంచి ఉన్నారో వీణకి రెస్పెక్ట్ కావాలి, కళకి రెస్పెక్ట్ కావాలి, దానికే ఉండి మీరు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో షుగర్ కొట్టేసి వాళ్ళు ఏం చేసినా నేనేం చూసి చూడనట్టు ఉంటాను అని ఎక్కడా చెప్పలే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మీ మీద రెస్పెక్ట్ ఫుల్ పెరిగిపోయింది. ఆ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తూ వాళ్ళనే తప్పయ్యే చోట తప్పు అని చెప్పారంటే అసలు అందులో అంబానీ వాళ్ళని అంటే ఒకటి వాళ్ళకి పాపం అన్ని పనులలో కొన్ని చూసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చేసే పనులన్నీ రైట్ అని నేను అనుకుంటాను, కానీ దాంట్లో తప్పులు ఏమిటని ఎదురు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో అసలు అంత పెద్ద వెడ్డింగ్లో ఆ ఒక్క ముక్క వాళ్ళు చూస్తారా? సో మనం ఇది ఒక్కటి ఇలాగ చేంజ్ చేసుకోండి అంటే ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు చూపించకపోతారా? ఆ ఈవెంట్ మేనేజర్లైనా మారుస్తారు కదా కనీసం. సో వాళ్ళు అనకపోయినా వీళ్ళైనా మార్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను వెళ్ళినప్పుడు ఎక్కడ అలాంటి మళ్ళీ ఏమి చూడలేదు. ఆవిడ మీ వీడియో చూసారా అంతకు ముందు? శ్రీవాణిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారా? ఆవిడ వీడియో చూడడం ఏంటి, ఆ గెటప్ మడిచారు, వీణ అన్ని కావాలని చెప్తే. సోషల్ మీడియాలో ఏది వృధా కాదు, కష్టము వృధా కాదు. ఎగ్జాక్ట్. చూడండి ఎక్కడ హైదరాబాద్ ఏంటి నా జ్యువెలరీ కూడా మీరు నేను శ్రీమన్నారాయణ వీడియోలో అలాగే సేమ్ అన్ని అలాగే కావాలి అని ఆవిడ పర్టికులర్. అందుకనే సేమ్ సెట్లు ఉంటాయి మీరు నేను వేసుకున్నది మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక శారీ మారింది అంతే, వీణ మారింది. ఆవిడ ఆ వీడియో చూసి అలాగే కావాలి అని ఆవిడ ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత హార్డ్ వర్కరో, అమ్మో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు నీతా అంబానీ వెరీ పర్టికులర్ అని. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు అక్కడ ఎవరైతే లైట్ డెకరేషన్ చేశారో ఆ టెక్నీషియన్ నాకు తెలుసు, తనకి కాల్ చేసి నేను ఆయన అడిగాను మీరు దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లైటింగ్ ఎలా చేశారు అన్నది. ఎవరు చెప్పరు. వెడ్డింగ్ అయిపోయిన 6 months అడిగాను నేను. 6 months కూడా అయినా నేను చెప్పాను ఆవిడ ఒప్పుకోరండి. వెడ్డింగ్ అయిపోయిందండి, వెడ్డింగ్ అయిపోయింది, మీరు తర్వాత అసలు ఎట్లా చేశారు మాట. యాక్చువల్లీ ఇది ఏమైందంటే నేను రీల్ పెట్టాను, వస్తున్నాము అంబానీ ఫ్యామిలీలో వీణ వాయిస్తున్నాను. యాక్చువల్లీ నాకు బ్రైడే కదా అది వాయించడం అనేది. నేను ఎవరికైనా చూపించుకోవాలి చెప్పాలంటే కనీసం అది నిజం అనుకోవాలి అబద్ధం అనుకోవాలి, ఒక ఫోటో అన్న ఉండాలి కదా. సరే నేను ఏదో మామూలుగా నా పాటకి నేను వీణ వాయించుకుంటాను. మేనేజర్ ఏం చేసిందంటే, మేనేజర్ ఎవరో మ్యూజిషియన్స్ ఎవరో తీసుకున్నారు వీడియో తీసి వన్ ఆఫ్ మై క్రూకి ఇక్కడ పంపించారు. వాళ్ళు నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అప్పుడు వాయిస్ చేశారు. చేసిన తర్వాత బాగుందక్క ఇది వాయిస్ ఇవ్వండి అని అంటే, సరే చేశారు కదా ఎలాగో చేశారు కదా నేను వాయిస్ ఇచ్చేసి వాళ్ళని ప్రైజ్ చేసి ఇచ్చాను. వాళ్ళు పోస్ట్ చేసేసారు. కాబట్టి వాళ్ళు మార్నింగే నాకు ఒక మెసేజ్ వచ్చింది డిలీట్ చేయమంటే చేసిస్తాను. అసలు ఎట్లా ఇంత మైన్యూట్ లెవెల్ సర్చింగ్ ఎలాగా? ఎక్కడో మీ సోషల్ అంటే ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, మరి అలా చూసే కదా నన్ను పిలిచారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ముందే చెప్పారు ఎక్కడ పోస్ట్ చేయొద్దు అని. సో నేనేమి అలా సైన్లు ఏం చేయలేదు. ఇక్కడ మిగిలిన చేయించుకుంటారు. నాకు టైం లేక నేను సైన్ చేయలేదు. యాక్చువల్ ఎక్కడ ఏం పోస్ట్ చేయకూడదని నేను సైన్ చేయలేదు. మరీ ఇన్సిస్ట్ చేస్తే నేను డిలీట్ చేసేస్తాను, దాంట్లో ఏముంది. కాకపోతే నా కొంతమందికి అలా నేను చేశాను కొంచెం అదొక ప్రూఫ్ లాగా అందరూ చూసేసారు కాబట్టి డిలీట్ చేస్తే ఇట్స్ ఫైన్ అంతే. వాళ్ళు చేయమని మరీ ఇన్సిస్ట్ చేస్తే డిలీట్ చేసేస్తాను, దానికే ఉంది. కానీ అన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, ఎవరు నాకు అదే అర్థం కాదు మరి వాళ్ళకి. ఆవిడ విత్ పర్మిషన్ తో బయటకు వచ్చాయి అవన్నీ వాళ్ళ పర్మిషన్స్. ఎక్కడ కెమెరామెన్స్ వాళ్ళు బయట అవుట్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే బయటకు వస్తాయి అవి. అంటే సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు, వాళ్ళని ఏమనకపోవచ్చు మేబీ. మొన్న ఒక డైమండ్ డ్రెస్ వేసుకున్నారు ఆవిడ, అది నాకు సరిగ్గా గుర్తులేదు. వెడ్డింగ్ రోజా వెడ్డింగ్ ముందు రోజా డ్రెస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి మీమ్స్ కూడా వస్తున్నాయి. 347 కోట్లు. వన్ సెకండ్ నేను ఎందుకు చెప్తాను అంటే, మీరు అక్కడికి వెళ్ళి చూసారు కదా, మీకు అది చూసినప్పుడు అదంతా కనిపించుంటాయి కదా. నేను చూసినప్పుడు ఆవిడ చక్కగా రెడ్ కుర్తా వేసుకుని ముడేసుకుని కూర్చుంది ఆవిడ చక్కగా. రాధికానా? కాదు, నీతా అంబానీ ముందు రోజు. నెక్స్ట్ డే రాధిక కనిపించారు. ఏంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఇలా వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. మెళ్ళో వాళ్ళ కూతురుది డైమండ్ సెట్ మాత్రం చూసారా, నా పక్కన నిలబడి ఫోటో సెషన్ చేసుకుంటున్నామే, అదిరిపోయింది డైమండ్ సెట్. ఇంకా మిగిలిన వాళ్ళవి ఇంకెవరు నాకు ఆ రోజు వాళ్ళే అక్కడ ఆ రోజు వాళ్ళే కనిపించారు. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా, వాళ్ళు ఖర్చు పెడుతున్నది 5,000 crores, విచ్ ఈస్ ఈక్వల్ టు 0.5% ఆఫ్ అంబానీస్ టోటల్ అసెట్స్ అంట, టోటల్ వర్త్ వాళ్ళ అలా ఆస్తులు. కానీ నీతా అంబానీ గారు ఇంత మేనేజ్ చేస్తున్నారు. ఆవిడ ఇన్ని డేస్ ఆఫ్ 1-2 రోజులు ఇన్ని డేస్ ఆఫ్ మ్యారేజ్ పర్ఫార్మెన్సెస్, ఇన్ని డేస్ ఆఫ్ సెలబ్రేషన్స్, ఆవిడ ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేకపోవట్లేదబ్బా నిజంగా. నాకైతే నాకు పర్సనల్గా ఆవిడ కలిస్తే మీ ఎనర్జీ సీక్రెటే ఏమైనా ఉంటే చెప్తా, అంత యాక్సెస్ ఉంటే అంత చనువిస్తే మీ ఎనర్జీ సీక్రెట్ కనుక్కుంటాను నిజంగా. ఎందుకంటే నేను షో చేసి వచ్చిన తర్వాత 2 days అక్కడ మాకు నిద్ర లేదనమాట. వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి లేవలేదు అసలు నేను. అలాంటిది వాళ్ళు అన్నేసి రోజులు అక్కడ ఉండి వర్క్ చేసుకుంటూ మళ్ళీ అంత టైర్లు అవన్నీ వేసుకుంటూ ఎలా క్యారీ చేస్తున్నారు, అమ్మో అదేం సీక్రెట్ నాకు తెలియదు.
అంటే డిడ్ దే గివ్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఏమైనా ఇచ్చారా మీ పర్ఫామ్ చేసిన? అంత టైం లేదబ్బా అక్కడ ఎవరికి. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటే రిటర్న్ గిఫ్ట్లు సన్మానాలకి ఎంత సీన్ అక్కడ ఎక్కడ ఉంటుంది. పర్ఫామ్ చేసినాము, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడ, అంతే. రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ అంత లేదు అక్కడ. అక్కడ పర్ఫామ్ చేసింది ఏదైనా ఒక్కటి, కానీ 45 minutes ప్లే చేశారంటే వీళ్ళకి. నాకు 45 minutes జడ్జవియా? నేను గంటలు ప్రాక్టీస్ చేసి వేళ్ళు తెగిపోయేదానికి 45 నిమిషాలు అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్ సాంగ్కి ఇలా చెప్పారనమాట, నెక్స్ట్ ఇదే ఇంకా చాలు అని. లాస్ట్ సాంగ్ ఏంటి అప్పుడు అయిపోయిందా, అదేంటి నాకు వాయించినట్టు కూడా అనిపించలేదు. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. నేను వాయించేటప్పుడు ఏంటంటే చాలా ఫీల్తో వాయించేస్తాను. ఆమెడ ఏ ఫోటోలు బయటికి రాకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటాను. ఏం తీసుకున్నారు ప్రికాషన్స్? ఫోన్స్ అలౌ చేయలేదా లోపలికి? లేదు, కెమెరాస్కి స్టిక్కర్లు వేసేస్తాను. స్టిక్కర్లు వేస్తారు, స్టిక్కర్లు తీసేయచ్చుగా మీరు. తీసేస్తే మీకు దానిపై లెటర్స్ వస్తాయి. ఫస్ట్ ప్లేన్ వేస్తారు, మళ్ళీ మీరు వాళ్ళ ఫోన్ చెక్ చేసినప్పుడు పైన లెటర్స్ అంటారు. అమ్మా అది సూపర్. షేప్ ఆఫ్ యూ వాళ్ళు ట్వైస్ వాయించుకున్నది వాయిస్తారు. ఓకే డన్. బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్ సూపర్ సూపర్. అందుకే మరి అంత దూరం పిలిచారు. నార్మల్గా పిలుస్తారా? ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయితే కానీ ఇట్లా వస్తుంది చెప్పండి. ఫేస్బుక్లో ఛాలెంజ్ చేసి ఈ పాటని వాయిస్తారని చెప్పి వాయిస్తున్నప్పుడే నేను అప్పుడే అనుకున్నాను అసలు ఎంత కష్టం, ఎంత డెడికేషన్ ఉంటే కానీ రాదని. ఎనివే మిమ్మల్ని పొగుడుతుండే వీడియో సరిపోదు, వాళ్ళని తిట్టుకుంటారు. పొగడానికి వచ్చావా, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా అనుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసము వీణా శ్రీవాణి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. అక్కడ విషయాలు కొంతవరకు రివీల్ చేయకూడదని చెప్పారు కాబట్టి మరి ఎంతవరకు చెప్పగలరో చెప్పారు. సో అది ఆ ఇంటర్వ్యూ విత్ శ్రీవాణి గారు. కాకపోతే నాకు ఇప్పుడు హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఈ మీడియాలో ఏంటంటో చూపించే కంటే ఒక ఆర్టిస్టుల కోసము ఇలా యూస్ఫుల్వి చేస్తే ఏంటంటే అందరికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది, యూస్ఫుల్ స్టఫ్గా ఉంటుంది. అంటే చూడ్డానికి కూడా పనికిరాని విషయాలు అవన్నిటికంటే కూడా, అంటే అవి కూడా ఎంటర్టైన్మెంట్ నేను కాదను, ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ ఓహో ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ స్ట్రగుల్ అనండి, లేకపోతే డెడికేషన్ అవ్వండి, అన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఏది వృధా పోలేదు. చూడండి ఎంత దూరం వెళ్ళిందో. ఇప్పుడు మనందరం మనం పోస్ట్ చేసుకోవడం మన తెలుగు వాళ్ళ వరకు తెలుసు శ్రీవాణి గారు ఎవరు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళొచ్చాక తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు కదా, అక్కడ దాకా వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని అయినా చూస్తారు కదా. సో అలా చూడడం వల్ల వెంటనే నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారు. ఆర్ట్స్ అయినా ఏదైనా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తారు. అంతే. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.